హలో హాయ్ అందరికీ. నేను ఫలోడా తయారు చేస్తున్నాను. ఫలోడా ఎలాగంటే ఒక హాఫ్ లీటర్ పాలు పోసుకొని మరిగించుకోవాలి. మరిగిన తర్వాత వాటిని చల్లార్చుకోవాలి. చల్లార్చుకున్న తర్వాత ఇందులో చియా సీడ్స్ వేసుకోవాలి. చియా సీడ్స్ వేసుకున్న తర్వాత 2 టేబుల్ స్పూన్ హనీ వేసుకోవాలి. హనీ వేసుకున్న తర్వాత ఇందులో ఖర్జూర పళ్ళు కూడా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకుని వేసుకోవాలి. వేసుకుని ఇవన్నీ కూడా ఫ్రిడ్జ్లో పెట్టుకుని నైట్ అంతా ఫ్రిడ్జ్లో ఉంచుకోవాలి. మార్నింగు ఇందులో డ్రై ఫ్రూట్స్ అవన్నీ వేసుకొని సర్వ్ చేసుకుని తినడమే. ఫలోడా కోసం జీడిపప్పులు, బాదం పప్పులు, కిస్మిస్లు, పొద్దుతిరుగుడు గింజలు, అలాగే గుమ్మడి గింజలు, బ్లాక్ కిస్మిస్, మస్క్ మిలాన్, బనానా. నైట్ ఫలోడా ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత మార్నింగ్కి ఇలా ఉంది. నైట్ పాలతో పాటు పలసగా ఉంది కదా, మార్నింగ్ కల్లా ఇలా చిక్కగా అయిపోయింది. ఇవి గిన్నెలోకి సర్వ్ చేసుకోవాలి. ఇలా గిన్నెలో ఫలోడా వేసుకుని ఇందులోనే కొన్ని కిస్మిస్లు, కొన్ని జీడిపప్పులు, కొన్ని బ్లాక్ కిస్మిస్, అలాగే కొన్ని సన్ఫ్లవర్ సీడ్స్, అలాగే కొన్ని గుమ్మడి గింజలు, పంకిన్ సీడ్స్, అలాగే కొన్ని బాదం పప్పులు. తర్వాత ఇందులోనే కొన్ని బనానా ముక్కలు, అలాగే కొన్ని మస్క్ మిలాన్ ముక్కలు, వీటితో పాటు కొద్దిగా వెనిలా ఐస్ క్రీమ్, దీంతో పాటు కొద్దిగా వెనిలా ఐస్ క్రీమ్. ఫలోడా రెడీ అయిపోయింది. ఈ విధంగా తయారు చేసుకుంటే చాలా బాగా వస్తుంది. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. చూడండి ఫ్రెండ్స్, ఫలోడా చాలా సింపుల్గా అయిపోయింది కదా ఫలోడా. ఈ విధంగా ట్రై చేయండి. హెల్దీ, అలాగే ఆరోగ్యంగా ఉంటారు. చాలా పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.